నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 1 నుంచి ఎస్ఏ ఆన్సర్ చూసాము. ఇప్పుడు మనం యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ చూద్దాం. సో ఇందులో కూడా సింగిల్ షార్ట్ ఆన్సర్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. సో ఈ షార్ట్ ఆన్సర్ ఏంటిదో ఇప్పుడు చూద్దాము. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్? సో పొలిటికల్ సైన్స్ నేచర్ ఎట్లా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం ఆన్సర్. ద వర్డ్ పాలిటిక్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఏన్షియంట్ గ్రీక్ వర్డ్స్ పాలిస్. సో ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో కూడా చూసాము. ఏంటిది, మనకి పాలిటిక్స్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నాము. అది మీనింగ్ ఏంటిది, గ్రీక్ వర్డ్లో పాలిటిక్స్ని ఏమంటాం, పాలిస్ అంటాము. దాని మీనింగ్ ఏంటి, సిటీ, స్టేట్. అండ్ పాలిటీ ఫ్రమ్ పాలిటియా మీనింగ్ గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్. ఇంకా పాలిటీ అనేది కూడా తీసుకున్నామంట, ఏది గ్రీక్ వర్డ్ నుంచే. దాన్ని ఏమంటారంట అక్కడ గ్రీక్లో పాలిటియా అంటారు. మీనింగ్ ఏంటిది, గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్. పాలిటిక్స్ కేమ్ టు మీన్ ద స్టడీ ఆఫ్ గవర్నమెంట్ అండ్ స్టేట్ అండ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద స్టేట్. సో పాలిటిక్స్ అనేది ఎందుకు వచ్చింది, స్టడీ ఆఫ్ స్టేట్, గవర్నమెంట్, ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే స్టేట్లో ఉన్నాయో దాని గురించి చెప్పడానికి మనము ఈ పొలిటికల్ సైన్స్ అనేది నేర్చుకుంటాం. పొలిటికల్ సైన్స్ అనేది ద డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ క్యాన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ, ట్రెడిషనల్ అండ్ మోడర్న్. సో డెఫినేషన్స్ అనేటివి పొలిటికల్ సైన్స్వి టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు అంట. సో ట్రెడిషనల్ ఇంకా మోడర్న్. ద ట్రెడిషనల్ రైటర్స్ కన్సిడర్ ద స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ యాజ్ ది ప్రాపర్ స్పియర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో ఎవరైతే ట్రెడిషనల్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు ఏమన్నారంట, ఏదైతే స్టడీ ఆఫ్ స్టేట్, గవర్నమెంట్, ఇంకా ప్రాపర్ స్పియర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అన్నారంట. అంటే ఏదైతే స్టేట్ గురించి, గవర్నమెంట్ గురించి చెప్తుందో దాన్ని పొలిటికల్ సైన్స్ అని చెప్పినారు. ఎవరు, ట్రెడిషనల్ రైటర్స్. The state and government therefore have been the central subjects of the study of political science. సో పొలిటికల్ సైన్స్లో మెయిన్గా దేని గురించి చెప్తారంట, స్టేట్ ఇంకా గవర్నమెంట్లో జరిగే ఇష్యూస్ గురించి, లేదంటే స్కీమ్స్ గురించి, ఇంప్లిమెంటేషన్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి, పార్టీస్ గురించి, అవన్నీ మనకి ఈ పొలిటికల్ సైన్స్లో చెప్తారు. In the period after the Second World War, the political scientists in the West developed new theories and concepts. సో సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఎవరైతే పొలిటికల్ సైన్స్ గురించి చదువుకున్న సైంటిస్ట్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేసినారంట, న్యూ థియరీస్ ఇంకా కాన్సెప్ట్స్ని డెవలప్ చేసినారంట. దేని మీద, పొలిటికల్ సైన్స్ మీద. సో ఎవరు చేశారో చూద్దాం ఇప్పుడు. హ్యారోల్డ్ లాస్వెల్ ఇన్ ది 1930s డిఫైన్డ్ పాలిటిక్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ పవర్. సో ఇక్కడ మనకి హ్యారోల్డ్ లాస్వెల్ ఏం చెప్పినాడంటే 1930sలో పాలిటిక్స్ అనేది ఒక సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ పవర్ అని చెప్పినాడంట. నెక్స్ట్ 20 years later డ్యూరింగ్ 1950s another school of thinking shifted the emphasis and redefined politics as a policy making science. సో మళ్ళీ 20 years తర్వాత ఇంకా కొంతమంది సైంటిస్ట్ ఏదైతే డెఫినేషన్స్ ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ రీడిఫైన్ చేసి ఏమంటున్నారంట, పాలిటిక్స్ అనేది ఫస్ట్ ఏమో మనకి పాలిటిక్స్ స్టేట్, గవర్నమెంట్ గురించి చెప్తుందని ట్రెడిషనల్ రైటర్స్ అన్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ఏమన్నారు, 1930sలో హ్యారోల్డ్ లాస్వెల్ ఏమో పొలిటికల్ సైన్స్ అనేది స్టడీ ఆఫ్ పవర్ అన్నాడు. మళ్ళీ 20 years తర్వాత వేరే కొంతమంది వచ్చి దాన్ని రీడిఫైన్ చేసి పొలిటికల్ సైన్స్ అనేది ఏంటిది, పాలసీ మేకింగ్ సైన్స్ అని చెప్పినారంట. నెక్స్ట్ దే డిస్క్రైబ్డ్ పొలిటికల్ సైన్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ పవర్. సో వాళ్ళు ఇంకేమంటున్నారంట, పొలిటికల్ సైన్స్ అనేది స్టడీ ఆఫ్ పవర్ అని కూడా అంటున్నారంట. నెక్స్ట్ బ్రాడ్లీ స్పీకింగ్ ద స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డెవలప్డ్ ఇన్ 2 strands. సో ఏవైతే పొలిటికల్ సైన్స్ ఉందో దాన్ని స్టడీ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా చేసినారంటే 2 strandsగా డెవలప్ చేసినారంట. ద నార్మేటివ్ అండ్ ద ఎంపిరికల్. సో ఏంటివా 2 types, ఫస్ట్ వన్ ఏమో నార్మేటివ్, సెకండ్ వన్ ఏమో ఎంపిరికల్. In the normative studies of political science, the main focus is on the concepts such as liberty, equality, justice. సో ఏదైతే మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ పొలిటికల్ సైన్స్ మీద అవి దేని మీద ఫోకస్ చేసినాయి, లిబర్టీ అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అంటే సమానత్వం, జస్టిస్ అంటే న్యాయం అన్నమాట. సో ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేసిండ్రంట.
The empirical studies, both quantitative and qualitative, focus on facts and the actual processes or the mean that subscribe to the achievements of goal. సో ఇది నార్మాటివ్, అంటే ఈ మూడు కాన్సన్ట్రేట్ మెయిన్ ఫోకస్ చేసింది నార్మాటివ్ స్టడీస్లో. అదే ఎంపరికల్ అని కూడా డివైడ్ అని చెప్పినాం కదా సెకండ్ టైప్, అందులో ఏమైందంట క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రెండింటి మీద ఫోకస్ చేసిండ్రంట. దేనికోసం ఏవైతే గోల్స్ ఉన్నాయో వీటిని అచీవ్ చేయడానికి. These include the studies on public policy, voting behavior, political parties, pressure groups and social movements. సో పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి, ఓటింగ్ బిహేవియర్, పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి, ప్రెషర్ గ్రూప్స్, సోషల్ మూమెంట్స్, సో ఇవన్నీ ఎంపెరికల్ దాంట్లో కవర్ అయి ఉన్నాయి. నార్మాటివ్లోనేమో లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ కవర్ అయి ఉంటే ఏదైతే ఎంపెరికల్ స్టడీస్ ఉన్నాయో అందులో బోత్ క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ రెండు ఉన్నాయి కదా. సో అందులో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇది మనకి నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ది ఆన్సర్. సో ఇది షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.